డేవిడ్ తెరిచి ఉన్న ఆకాశం కింద మహాకాయాలైన ఏనుగులు నివసించే ఒక అభయారణ్యంలోకి అడుగుపెడతాడు. అక్కడ భారీ ఏనుగులు కేవలం చిన్న తాళ్లతో కట్టివేయబడి ఉండటాన్ని చూసి అతని నుదిటిపై ఆశ్చర్యం, గందరగోళం స్పష్టంగా కనిపిస్తాయి. అవి ఎంతో శక్తివంతమైనవైనా ప్రశాంతంగా నిలబడి ఉండటాన్ని గమనిస్తూ డేవిడ్లో ఆశ్చర్యం ఇంకా పెరుగుతుంది. ఒక చిన్న ఏనుగు తాడుకు ఎదురెళ్లే ప్రయత్నం చేస్తుంది. విశాలమైన ప్రాంగణంలో దాని చిన్న శరీరం మరింత చిన్నగా కనిపిస్తుంది. అది తన నిరాశను గట్టిగా భీంకరంతో ఖాళీ గాలిలోకి వెలిబుచ్చుతుంది. సంవత్సరాలు వేగంగా గడిచిపోతాయి. ఆ ఏనుగు పెద్దదవుతుంది, కాని తాడు మాత్రం అలాగే ఉంటుంది. ఒక మౌన జ్ఞాపకంలా పెద్ద ఏనుగు అప్పుడప్పుడు తాడును పరీక్షిస్తుంది. నిజంగానే నేను విడిపోలేనా అన్న ప్రశ్న నిశ్శబ్దంగా గాల్లో వేలాడుతూ ఉంటుంది. అది తన జ్ఞాపకాలకే బందీగా మారుతుంది. డేవిడ్ ఒక ట్రైనర్ భారీ ఏనుగులను చూసుకుంటూ ఉండటాన్ని గమనిస్తాడు. ప్రకాశవంతమైన వెలుతురులో వారి మహాకాయ ఆకారాలు పొడవైన నీడలను పడేస్తాయి. వాళ్ళు ఎందుకు విడిపోలేరు? వాళ్లకు అంత శక్తి ఉంది కదా అని డేవిడ్ అడుగుతాడు. తన చూపును నిశ్శబ్దంగా నిలిచిన ఏనుగులపై నిలిపి ట్రైనర్ సమాధానం ఇస్తాడు. వాళ్ళు ఇంకా తాము బలహీనులమేనని నమ్ముతున్నారు. ఆ మాటలు విన్న డేవిడ్ నిల్చుండిపోతాడు. అతని కళ్ళలో అర్థం అయిన వెలుగు మెరుస్తుంది.